తిరుమల ప్రసాదానికి వాడే నెయ్యి వ్యవహారం పెద్ద దుమారాన్ని రేపింది. నెయ్యిలో కల్తీ జరిగినట్లు వస్తున్న ఆరోపణలపై సుప్రీంకోర్టు కలుగు చేసుకుంది. దీనిపై నమోదైన ఎఫ్ఐఆర్ పై దర్యాప్తు కోసం సుప్రీంకోర్టు స్వతంత్ర ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. దీంతో సుప్రీం తీర్పు టీడీపీ వైసీపీ మధ్య మాటల దుమారాన్ని పెంచింది. దీనిపై ఎవరికి వారే వాదనలు వినిపించుకుంటున్నారు. దీనిపై జగన్ నేరుగా సీఎం చంద్రబాబును టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించారు. ప్రసాదంలో కల్తీ జరగలేదని స్పష్టంగా కనిపిస్తోందని, దీనిపై చంద్రబాబు అసత్య ఆరోపణలు చేశారని ఫైర్ అయ్యారు. ఏ అధికారులైనా వచ్చి ఏం చేస్తారు? ఈ ఆధారాలని చూసి అక్కడ ఏమీ జరగలేదని చెప్పాలన్నారు. తిరుమల లడ్డు వ్యవహారంపై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు చంద్రబాబు నిజ స్వరూపాన్ని ఎత్తి చూపిందంటూ జగన్ విమర్శించారు. చంద్రబాబుకు దేవుడంటే భయం, భక్తి ఉంటే తన తప్పును అంగీకరించి క్షమించాలని కోరుకోవాలన్నారు జగన్. తిరుమలలో కల్తీ నెయ్యి అంశంపై సిట్ దర్యాప్తునకు సంబంధించి సుప్రీంకోర్టు రాతపూర్వకంగా ఇచ్చిన తీర్పును జగన్ వక్రీకరించారని మంత్రి పయ్యవుల కేశవ్ ధ్వజమెత్తారు. సుబ్బారెడ్డికి అక్షింతలు వేస్తే రాష్ట్ర ప్రభుత్వాన్ని తప్పుపట్టిందని అసత్యాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో దశాబ్దాలుగా ఉన్న ప్రాక్టీస్ ఏదైతే ఉందో ఆ ప్రాక్టీస్ను చూపించాము. ఒక రోబస్ట్ ప్రక్రియ తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉంది అన్నది మనం గొప్పగా చెప్పుకోవాల్సింది పోయి, మన లడ్డు విశిష్టతను మనం గొప్పగా చెప్పుకోవాల్సింది పోయి, మనంతటి మనమే మన గుడిని, మన స్వామివారిని, మన లడ్డు విశిష్టతను మనమే తగ్గించుకుంటూ మనమే మాట్లాడడం, ఒకవైపు నా మాటలన్నీ మాట్లాడుతూ మనమే సనాతన ధర్మం అనడం ఏ రకంగా ధర్మం అది? మీరు తిరుమల ప్రాశస్త్యం గురించి, విశిష్టం గురించి మీరు మాట్లాడడము, ఈ రాష్ట్ర ప్రజానీకం వినాల్సి రావడము నిజంగా అది మా బాధో మా కర్మో మాకు అర్థం కావడం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు, ఈ దేవుణ్ణి నేను నమ్ముతున్నాను అని ఒక్క మాట మీ నోటి నుంచి ఈ నిమిషంలో చెప్పండి. అదే మీరు తిరుమల ప్రాభవాన్ని, తిరుమలేశుడి వైభవాన్ని, తిరుమల ప్రాశస్త్యాన్ని, తిరుమలేశుడి గొప్పతనాన్ని మీరు మాట్లాడినట్టు భావిస్తాం మేము. మీరు ముఖ్యమంత్రిగా పోయి సంతకం పెట్టమంటే సంతకం పెట్టకుండా గుళ్ళేకపోయి వచ్చినటువంటి వ్యక్తి, మళ్ళీ వెళ్తే సంతకం ఎక్కడ పెట్టాల్సి వస్తుందో అని వెళ్లకుండా ఆగిపోయినటువంటి వ్యక్తి, మీరు తిరుమల ప్రాశస్త్యం గురించి, తిరుమలేశుడి గొప్పతనం గురించి మీరు చెప్తూ ఉంటే మేము వినాల్సి రావడం మా దురదృష్టం. అంతకు మించి ప్రజాస్వామ్యంలో ప్రజలు చేసుకున్న దురదృష్టం అనేటువంటిది చెప్పాల్సి వస్తుంది.